హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చేద్దామని అనుకున్నాను, కానీ ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయిందనమాట. ట్రై చేస్తున్నానండి ఇప్పటి నుంచి వ్లాగ్స్ తీద్దామనేసి. ఏదైనా ట్రై చేస్తేనే కదా మనం చేయగలం. పాప అయితే దానిమ్మ గింజలు తింటుందన్నమాట కూర్చుని. గీతేష్ అయితే డైలీ ఎప్పుడు టీవీ చూస్తాడు కదా, అలా కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతుంది. రూమ్ అయితే నార్మల్గా క్లీన్ చేసేసి నేనైతే అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట అండి. ఈరోజైతే దేవుడి దగ్గర క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. 1 మంత్ నుంచి అస్సలు క్లీన్ చేయలేదండి, అలా వదిలేసాను. ఒక పక్క అయితే రైస్ అయితే అవుతుందన్నమాట, ఉడుకుతుంది. ఖుషి అయితే చక్కగా కూర్చుందండి, అలా మన బెడ్ మీద కూర్చుంటే సైలెంట్గా కూర్చుంటే, లేకపోతే ఇంకొకటే అల్లారనమాట. ఇక్కడ మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ బాబా అండ్ ఆంజనేయస్వామి టెంపుల్ అండి. ఈరోజు థర్స్డే కదా, బాబాకైతే పూజలు చేస్తారు నార్మల్గా. సండే ట్యూస్డేనేమో ఆంజనేయస్వామికి పూజలు చేస్తారు. మా వాడు ఇంకా అదే ప్లేస్ అండి, వాడి ప్లేస్ అలా కూర్చుని చూస్తాడు, లేకపోతే ఈ దివాన్ కట్ మీద పడుకుని అయితే టీవీ చూస్తూ ఉంటాడు. ఖుషి అయితే దానికి తినాలన్నంతసేపు కూర్చుని తింటుంది, లేకపోతే మొత్తం చిమ్మేసి వెళ్ళిపోతుందండి, బయటికి పోతుంది అనమాట. ఇప్పుడైతే సైలెంట్గా కూర్చుంది. దానికైతే ఫుల్ కోల్డ్ చేసేసిందండి. ఒక పక్క నుంచి చూసారా చీమలు అలా కారిపోతుంది. ఇంకైతే నేను స్టార్ట్ చేసేసాను దేవుడి దగ్గర క్లీన్ చేయాలని. చాలా డేస్ అయిపోతుంది, చూసారా మొత్తం పువ్వులు అయ్యి వాడిపోయి ఎంతలా అయిపోయిందో. మా హస్బెండ్ డైలీ తిడుతున్నారు, ఏంటి మొత్తం అలా వదిలేసి క్లీన్ చేయని. నేనే బద్దకించేసాను. మెయిన్ ఏంటంటే బద్దకించేసి అస్సలు చేయలేకపోతుంది. ఈరోజు ఎలా అయినా చేయాలి అని అనుకున్నాను. దట్ ఈ సండే వచ్చేసి తులాకేదశి కదండి. ఇక్కడ నుంచి అయితే మనకి పూజలు అయితే స్టార్ట్ అయిపోతాయి. నేను ఇక్కడ నుంచి సండే నుంచి అయితే నార్మల్గా డైలీ పూజ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను. ఖుషి అవుతుందో అవ్వదో అదొక టెన్షన్. కాకపోతే మార్నింగే లేచి అయితే చేద్దామని కంపల్సరీ చేసుకోవాలని అనుకుంటున్నా. మార్నింగ్ కుదరకపోయినా మనం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. డే టైంలో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. కుదిరినప్పుడు చేసుకుందామని అయితే నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి. ఇవి దేవుడి దగ్గర మనం దీపారాధన చేసుకునేవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసి సైడ్కి అయితే పెట్టేశానండి. అవి అయితే చాలా నల్లగా అయిపోయినాయి అనమాట. అవి కడగడానికి అయితే నాకు చాలా టైం పట్టేసింది. నెక్స్ట్ ఏమో ఇంకా ఫొటోస్ అయితే తీసేసి పైన ఉన్న బూజులు కొంచెం క్లాత్ అలా క్లీన్ చేస్తానండి. నేను గ్రీన్ కలర్ క్లాత్ వేస్తాను అనమాట ఫొటోస్ కింద. ఎందుకంటే అది గ్రీన్ కలర్ జాకెట్ ముక్క. పేపర్ వేసుకోవచ్చు, కానీ మనకి ఇప్పుడు అగరత్తులు అవి పెట్టినప్పుడు అవి పడితే కొంచెం పేపర్ అయితే త్వరగా కాలిపోతుంది కదా, అందుకనేసి క్లాత్ వేయడం కూడా మంచిది అనమాట. గ్రీన్దైనా రెడ్ కలర్దైనా క్లాత్ అయితే వేసుకోవాలి. అదైతే వేసేసాను. ఈ లోపల మా బాబుకి ఆకలేస్తుంది అన్నాడని అయితే స్టార్ట్ చేశాను తినిపించడం. పప్పుతోటి అయితే అస్సలు తినలేదండి. ఉప్పు చాలా ఎక్కువ వేసేసాను పప్పులో. ఇంకా అసలు మన నోట్లో పెట్టుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. ఒక పక్క పెరుగన్నం కలిపి అయితే పెడుతున్నాను అనమాట. పెరుగన్నం అస్సలు తినని ఒకటే ఏడుపు. ఈ లోపల మా ఖుషి వెళ్ళిపోయి డ్రెస్సింగ్ టేబుల్లోంచి ఆ లిప్ బామ్ ఉంటే తెచ్చేసి మొత్తం అంతా మూతికి, బుగ్గలకి, చేతులకి, మొత్తం బాడీ మొత్తం రాసేసుకుందండి. అది రాసుకోవడమే కాకుండా నా బుగ్గలకు కూడా రాసేసింది అనమాట. ఇంకా సర్లే అనేసి తుడిచాను, అయినా పోలేదు. వీటికి తినిపించడం స్టార్ట్ చేశాను, కానీ నాకు అస్సలు వద్దు అనేసి నన్ను తన్నుతున్నాను. డాడీతో చెప్తా, వాళ్ళ డాడీకి భయపడైనా తింటారేమో అని అనుకున్నాను, కానీ అస్సలు నోట్లో అయితే అస్సలు పెట్టుకోలేదు అనమాట అండి. ఇంకా అలా తినిపించి నేను చాలా టైం పట్టేసింది, అప్పటికే 1 అవర్ అలా తినిపిస్తూనే ఉన్నా. కనీసం 2 ముద్దలు తిన్నా చాలు కదా, తినకుండా ఉంటే మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అనేసి ఖుషి పాపని స్టార్ట్ చేశాను మళ్ళీ దాన్ని ఎత్తుకొని. అదైతే ఇంకా అస్సలు తినందండి. కోల్డ్ చేసింది కదా, కోల్డ్ చేసినప్పుడు అస్సలు తింది. ఇంకా ఫుడ్ అయితే ఇంకా అన్నం అయితే ఇంకా అస్సలు తినదు. ఏదోలా తినిపిద్దామనేసి అలా చూపించి ఇలా చూపించి అయితే నోట్లో అయితే పెడుతున్నామండి. పెట్టుకున్న ఆ ముద్దనే అలా చాలాసేపు ఉంచేసుకుంది నోట్లో. చేతులకి అలా నేను కడిగినా కానీ ఆ కలర్ అలానే ఉండిపోయింది. చూపిస్తుంది అన్నమాట మీకు నోట్లో కూడా. అది పాడైపోయినందుకు కూడా కాదు, అది నోట్లో కానీ తినేసిందని ఒక పక్క టెన్షన్ అనమాట నాకు. ఇంకేం చేస్తాం, లోపలికి వెళ్ళిపోయినా కానీ పెడుతున్నాను, కానీ ఇంకా అస్సలు పెట్టించుకోవట్లేదు. మా హస్బెండ్కి కూడా డ్యూటీ టైం అప్పుడే లంచ్ టైం అనమాట అండి, తినడానికి అయితే వచ్చారు. వీళ్ళకి తినిపించి ఆయనకి పెట్టాలంటే లేట్ అయిపోతుంది అనేసి ఒక పక్క ఆయనకైతే పెట్టేశాను. అలా ఎత్తుకుని తిప్పి నా నడుము అయితే లాగిందండి. ఇంకా వదిలేద్దాం కదా అనేసి అయితే వదిలేసాను. ఇంకా తింటారు లేకపోతే లేదని అని అనుకున్నాను, కానీ మళ్ళీ స్టార్ట్ చేశానండి తినిపించడం. 1 అవర్ పైన అలా తిప్పాను, కానీ ఒక్క ముద్ద కూడా తినలేదు.
సర్లే ఇంకేమిటి స్నాక్స్ తింటారు కదా వదిలేలే అని అన్నారు మా హస్బెండ్. కానీ నేనైతే అస్సలు వదలలేదు, ఎందుకు తినాలనేసి తనకి పెడుతున్నాను, తీసి మళ్ళీ అందులో పడేస్తుందండి. బుక్స్ మాత్రం చక్కగా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా అంతలా హోంవర్క్స్ కూడా అంతలా రాసుకోరేమో. ఏదో పెద్ద హోంవర్క్స్ ఇచ్చేసి బిజీగా రాసేసుకోవాలన్నట్టు రాసేసుకుంటుంది. మా వాడైతే బుక్ తీరా అంటే అస్సలు తీయడు. దానికి ఏదోలా తినడం కావాలి కదా మనకు అనేసి అయితే నేనైతే తినిపించడానికి ట్రై చేస్తున్నాను. పెట్టుకున్నది ఎలాగైతే ఒక 2-3 ముద్దలు పెట్టుకుందండి. మా వాడికైతే పక్కన క్లాస్ పీకుతున్నారనమాట వాళ్ళ డాడీ. ఎందుకు తినవు పెరుగన్నం తినవా, ఎందుకు తినవు అనేసి. నేను తినను, నాకు పెరుగన్నం వద్దు, నాకు చికెన్ కావాలి, మటన్ కావాలి అంటున్నాడు. ఇప్పటికిప్పుడు చికెన్ ఎక్కడ వస్తే చెప్పండి. అయినా నిన్ననే కదా ఫిష్ తిన్నావు అని అంటే నాకు చికెన్ అయితే తింటాను అని అంటున్నాడు. నేను అన్నం అలా కలుపుతూనే ఉన్నాను అనమాట. ఏదో ఒకలాగైతే ఒక 2-3 ముద్దలు పెట్టేసి ఇంకా అయితే వదిలేసాను. మా హస్బెండ్ అంటున్నారు ఇంకా వాళ్ళని వదిలేసి నువ్వు తిను, చాలా లేట్ అయిపోతుంది కదా అనేసి. అప్పటికే 1:45 అలా అయిపోతుంది టైము. ఏంటంటే తింటారు కదా, ఒక 2-3 ముద్దలు తిన్నా చాలు కదా అనేసి అలా తిరుగుతున్నాను అనమాట వాళ్ళ వెనకాలే. ఇంకా వాళ్ళు తినరనైతే నాకు అర్థమైపోయిందండి. ఇంకైతే గిన్నె అయితే పక్కన పెట్టేశాను తినిపించి. ఖుషి పాప అయితే అలా రాస్తూ ఉంది. ఒక పక్కేమో కోల్డ్ బాగా ఎక్కువ చేసేసింది అనమాట. దానికి తగ్గట్టు ఐస్ క్రీమ్స్ అయితే మాందండి, కోల్డ్ చేసిన తింటూనే ఉంటుంది. ఐస్ క్రీమ్స్ అని వాటర్లో ఆడటం ఇంకా అలా ఉంటుంది అనమాట. కర్చీఫ్ ఇచ్చాను తుడుచుకోమనేసి. మనం చిన్నవి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే కదా వాళ్ళకి అలవాటు అవుతుంది. కర్చీఫ్తో తుడుచుకోమ్మా అంటే పక్కకి గెంటేసింది. ఇలా తుడుచుకోవాలని చెప్తే అప్పుడు తీసుకుని అయితే తుడుచుకోవడం అయితే అలవాటైంది. తీసుకుని తుడుచుకుంది బాగానే. ఏదైనా మనం చెప్తేనే కదండి వాళ్ళకి అలవాటు అవుతుంది పిల్లలకి ఇప్పటి నుంచి. నాకైతే చాలా నవ్వు వచ్చింది అలా తుడుచుకుంటుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఇంక తినదులే అనేసి పాపం వాళ్ళు ఆకలిస్తే వాళ్ళు తినేస్తారు. అంత ఇబ్బంది పెట్టినా మళ్ళీ ఏ వామిటింగ్స్ అయినా అవుతాయేమో అని ఒక పక్క భయం వేసి ఇంకా వదిలేసానండి. ఇంకా మనకి ఇది తొలి ఏకాదశి స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి కదా, అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి ఒకటిగా. నేను ఇక్కడ నుంచి డైలీ పోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసారా మా ఖుషి పాపతోటే సరిపోతుంది టైం అంతా నాకు. మళ్ళీ ఇంకొక పక్క మళ్ళీ ఐస్ క్రీమ్ తీసిందండి. ఐస్ క్రీమ్ తింటాను, ఒక పక్క ఏమో కోల్డ్, ఒక పక్క ఏమో ఐస్ క్రీమ్ తింటాను అంటుంది. ఎందుకమ్మా వద్దొద్దన్నా సరే వాళ్ళు ఇంకా కావాలన్నది ఇంకా మనం ఇవ్వకుండా ఉండలేం కదా. ఎంత ఏడ్చినా ఇవ్వకపోదాం అనుకున్నా వాళ్ళే లాస్ట్ గెలుస్తారనమాట. ఎలాగైతే తీసుకొని తినడం అయితే స్టార్ట్ చేసింది. కింద సగం డ్రెస్ మీద సగం వేసుకొని అయితే తిన్నది. ఇంకా నాకు అప్పటికే 2 అయిపోయిందండి లంచ్ టైము. నేనైతే స్టార్ట్ చేశాను. ఆ పప్పు అయితే మనం నోట్లో అయితే పెట్టలేం, అంత ఉప్పుగా ఉంది. నేనైతే ఇంక పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకొని అయితే స్టార్ట్ చేసా తినడం. నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం. అంటే పెట్టిన కొత్తలో తినేస్తాను ఎక్కువ, మళ్ళీ అది కొన్ని డేస్కి కొంచెం టేస్ట్ మారుతుంది కదండి, అప్పుడైతే ఇంకా తినలేమన్నమాట. ఫస్ట్లో అయితే ఎక్కువ నేను కర్రీ లేకపోయినా పర్లేదు పచ్చడితో అన్నం మొత్తం తినేస్తాను అనమాట. అంత ఇష్టం నాకు. చాలా స్పైసీగా ఉంది అయినా కానీ అలా తింటూనే ఉన్నా. ఆవకాయ మా అమ్మమ్మ పెట్టారు, ఆవకాయ పచ్చడి. మళ్ళీ ఇంకొకటి మాకు ఉల్లావకాయ అంటారు, అది చిన్న చిన్న ముక్కల కింద కోసి అది ఆ ప్రాసెస్ ఉంటుంది అనమాట, అలా చేసి పెడతారు, చాలా బాగుంటుంది అది. ఇదైతే ఆవకాయ ముక్క చాలా పుల్లగా ఉందండి, తినేసా. నెక్స్ట్ ఏమో ఇంకా పెరుగన్నం అన్నమాట. లాస్ట్లో మనకి పెరుగన్నం ఉండాలి కదా. పెరుగన్నంలో నాకు ఎక్కువగా బనానా ఇష్టం. బనానా చాలా ఇష్టంగా తింటా పెరుగన్నంలో. చాలామంది మ్యాంగోతో చాలా ఇష్టంగా తింటారు కదా, నాకు ఆ కాంబినేషన్ అస్సలు ఇప్పటికొచ్చి అసలు తినలేదు, నాకు నచ్చదు కూడా అండి. ఏంటో ఆ ఎల్లో కలరు ఆ పెరుగన్నంలో నాకు అసలు తినాలని ఉండదు, అలా నచ్చదు. నార్మల్గా పచ్చడి వేసుకొని తింటాను, ఈ బనానా తింటాను, కానీ అంతకు మించి వేరేదైతే వేసుకోలేను. కర్రీస్తో ఫ్రైస్తో అయితే పెరుగన్నం చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై పెరుగన్నంలో బాగుంటుంది, అలా కూడా తింటా. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి దేవుడి దగ్గరికి. ఈ ఫొటోస్కి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టాను.
నేనైతే గంధంతో పెడతా బొట్లు. గంధం అంతా వాళ్ళు మా పిల్లలు మొత్తం కింద మీద పోస్తారనేసి అవి అయితే తీసేసాను. కొత్తవి తీసుకుందాం కదా అని. ఆ టైంకి షాపులు కూడా ఉండవు ఆఫ్టర్నూన్ టైంలో. పోనీలు అనేసి నార్మల్గా ఇంకా పసుపుతో పెట్టేసి కుంకుమతో బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర అయితే ఇంకా నార్మల్గా సర్దేశానండి. ఇప్పుడు నేను డే మొత్తం ఒకే రోజులో మొత్తం అంతా అయిపోవాలని చూసుకోను. మనకి సండే వరకు ఉంది కాబట్టి 3 డేస్లో దేవుడి దగ్గర ఈరోజు క్లీన్ చేసుకున్నా, రేపు ఇల్లు క్లీన్ చేసుకున్నా, సాటర్డే మాప్ పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే అనుకున్నాను. ఒకే రోజులో మొత్తం అంతా పని చేయలేనండి. అంటే పిల్లల్ని చూసుకొని వంట చేసుకుని వాళ్ళు తినిపించడం అన్నీ చేయడం నాకు ఇబ్బంది అయిపోతుంది అంట, నీరసం వచ్చేస్తుంది. అన్నీ ఒకసారి చేసుకున్నాను, అందుకనేసి కొంచెం కొంచెంగా అలా కొంచెం కొంచెం చేసుకుంటానండి వర్క్ మాట. మొత్తం అంతా ఒకటే రోజు అయిపోవాలని అయితే అనుకోను. ఈరోజు దేవుడి దగ్గర క్లీన్ అయిపోయింది కాబట్టి ఒక పెద్ద పని అయిపోయినట్టే. రేపైతే ఇంకా పైన నార్మల్గా పూజలు అవి ఉంటాయి కదా, అవి నార్మల్గా క్లీన్ చేసేసుకొని సాటర్డే కింద మాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది టైల్స్కి. అంతే సింపుల్గా అలానే చేసుకుంటాను నేను. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నెక్స్ట్ వచ్చేసి అసలైన టాస్క్ ఉందన్నమాట. ఈ దేవుడి దగ్గర సామానం చూసారు ఎంత బ్లాక్ అయిపోయినాయో. నా చేతులు అయితే నొప్పి వస్తున్నాయండి, తోమి అంత నల్లగా వచ్చినాయి. పోనీలే సండే వరకు నార్మల్గా కడిగేసా, సండే మళ్ళీ కడగచ్చు, బాగా క్లీన్ చేయొచ్చు అనేసి. అప్పటికే బాగా క్లీన్ అయిపోయినాయి కానీ లోపల వాటర్ ఉండిపోవడంతో పువ్వులు అవి బ్లాక్ వస్తుందన్నమాట. లోపల క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అక్కడ పేపర్స్ వేయాలండి. సెకండ్ దాని మీద ఫొటోస్ పెట్టాను కదా, ఆ సెల్ఫ్లో పేపర్స్ వేయాలి. ఇంట్లో లేవు, షాప్కి పంపిద్దామంటే షాప్ లేదు ఆ టైంకి. పోనీ ఈవినింగ్ వేద్దామనేసి అయితే అలా వదిలేసా. ఇదైతే పసుపు కుంకుమ వేసుకునే బాక్స్ అనమాట అండి. వైజాగ్లో అమ్మ తీసుకున్నారు. ఆల్రెడీ ముందు ఉండే బాక్స్ మా పిల్లలు ఆటల్లో పెట్టుకున్నారనమాట. ఇది పచ్చ కర్పూరం అండి, దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది కర్పూరం. ఈ కర్పూరంతో హారతిస్తే నేను అక్షింతలు అయితే ఆయిల్ వేసి కలుపుతా, మనకి స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటాయి. పసుపు కుంకుమ నార్మల్గా వత్తులు ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇలా అంతా అయిపోయిందండి దేవుడి దగ్గర. ఖుషి పాప అయితే చక్కగా పడుకుంది. దాన్ని ఎత్తిరంతలేండి 1 అవర్ కూడా పడుకోదు, వెంటనే లేచిపోతుంది. మా గీతిష్కడ్ అయితే ఇంకా టీవీ చూస్తూ ఉంటాడు. ఇది మా పక్కన సందులో నేను బట్టలు అయితే ఇలా ఆరవేసుకుంటాను. మేడపైకి ఎక్కాలి, అది బాగా పైకి వెళ్ళాలి అనేసి నేను కింద ఆరేసేస్తాను.